అమ్మగారు శంకర్ రంగారావు గారు మనడు గారు మళ్ళీ తాతగారి పేరు కావాలండి. తాతగారు మీ తాతగారు ధనింజరావు గారు, ముత్తాతగారు రంగారావు గారు, ముత్తాతగారు రంగారావు గారు. నువ్వు సొనలో పాటేస్తుంటే ఇగో ఈ హంబొద్దు పర్లొచ్చింది వాగ్రాన్ని వెళ్ళిపోవాలండి. గోమా సజ్జుల వారిగా సంతానాలు కలిగి అరే ఏ పను తప్పిన అహమ్మను తప్పిన వాడు ఇద్దరు పుట్ల అహమ్మ వచ్చేద్దన్నా ఒక అహమ్మ వచ్చేది. అరే రాహుల్ వాడు తమ్ముడు ఈ దొడ్లో పుట్టిన తోడనంగా బాగా ఇజ్జ బుజ్జ నేర్చుడైతే అదే చదువు తాతలు నేర్చుడైతే అరే నువ్వు చొనలో పాటతోటే పాఠాలు చేసి ఇక్కడ రావాలండి. వచ్చాడు అది ఎద్దంతా రాలేదండి. ఇక గవర్నమెంట్ ఎవరో ఉండి కొట్టారు ఎద్దని. అక్కడ నువ్వు ఆపత్తు మాట్లాడుతున్నావు. అట్లా చెప్పిన మాట వదిలేసి ఆడేసి వదిలేసి అమ్మాయి ఏ మార్కెట్ కట్ట వెళ్ళాడా జతాంబోతల బండి కట్టేది ఎక్కి ఏలూరు కొట్టేది. అందగా ఎవరో కొట్టాడండి వెళ్ళిపోయాడు. ఈ దెబ్బ నువ్వు మళ్ళీ పాట పాడుతున్నా మళ్ళీ కావాలండి. పొట్టు పట్టి తన కాలు చాలయ్యా కాలు
మార్గాలతో కట్టుబడి ఉంటే ఒకటండి. ఒక పద్మంగా తొక్క పెట్టులు వదిలేయిందా ఎమ్ముకొని వచ్చేది కాడు కట్టవలసింది. ఇగో పొడుల పడిపోయిందండి. ఇగో కింద కమ్మడే చేత ఇక కమ్మడి మీద దొడ్లో పుట్టిన దోడ ఏం చేయాలంటే ఇది గుర్తు చేయండి. కమ్మడి మీద మన హంగ చేయాలి. ఇగో మా దుర్గమ్మ సంఖ్యల వారు ఎల్లగాడ ఇగో మా అబ్బాయి గారు చూస్తుండగా అదే కనీసంగా 6-3 గంటలు పెరిగిపోవాలి. లేదండి పెరిగిపోయింది పొద్దున 10 అవ్వకుండా ఈ టైంలో ఏం పడుతుంది ఏం చిక్కుతుందా అని ఓ పెరగటం ఎరగటం సంకటండి. ఆనాడు అమ్మగారు నమ్మకాలు తెప్పించి ఆ నమ్మకాలు చూపించి అదే చెట్టు చదివారు పాదాలు కదా మహానీ కూడా సౌందర్యాలు అటు పక్కన ఈయనక మనిషిని పుట్టిన పాపం ఈ బండ కట్టుకోండి పాపం ఆ గురువాంట మా దాగారు కనపట్టేది ఏడు మనకే కనిపి చూసి అన్నం పెట్టేది. అన్నం పెట్టేది అరే చేంజ్ చూసి ఎత్తనే అయ్యేది మన జతామోతుడికి 7-4 ఇచ్చేది. కుడి చేయాలి బాగా 2 పెద్ద ఎత్తులు ఎంతవరకు చూడాలని 7 తోలుకు కుడికాలేమి అడ్డుగా అమ్మ 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 అక్కడ ఉన్నాయి కరెంటు అది ఏ చేయండి. అది పుణ్యాతులు కుడి చెయ్య పాపాతులకి ఎడం చేయండి. ఆ చెయ్యి మళ్ళీ ఒళ్ళో పెట్టాలి. అదే మరి ఎడం చేయాలి సరిగ్గా గొడగ మీద పడేయాలి. స్వామి తల్లి విజయవాడ అమ్మతో ఎమ్మ గట్టిగా ఒక సత్తాను ఎమ్మ నన్ను బెదిరించండి ఆడే దిగేస్తున్నాడు. అది చచ్చిపోయినాను కానీ ఈ డబ్బా అట్టగలండి. ఆ ఏరయ్య భలే టక్కరమన్నా కొడుకు ఎమ్మ 3 గాడి కింద పెట్టాడు కాల్కొని ఎట్ట నాకు ఊరుతున్నాడు అంటారు. ఈ డబ్బా అట్టగలండి. ఈ డబ్బాలు ఏమిటంటే నాకు పట్టణ తొక్కాలి. అదే 2 రూపాయలు చేతిలో పెట్టాలి. అదే మనం చొరవలో పాట 2 రూపాయలు చిందేయాలి. భగరం ఒక చిందేయాలండి. उठाओ जाओ खाओ ना बल छको వీడు పట్టండి. అది కాలు పట్ట మీద 2 కాలు చేతిలో పెట్టాడుతామా బాబు గారు ఒక అనుమానం చేశాడండి. అమ్మ ఏరయ్య భలే చక్రమన్నా కొడుకు అమ్మ పొద్దున్న 5 రూపాయలు టిఫిన్ పెట్టించాడు తమ్ముడికి. అమ్మ చేతిలో పెట్టి ఎట్ట ఊపుతూ ఉంది కానీ ఎద్దంతలు బిల్లు కాటాయి పెట్టి 7 గంటలు బరువు వచ్చింది కదా తిరిగిపోతుంది చేతులు పెట్టుకుంటున్నారా పట్టగాలి ఒక కాలు పట్ట మీద ఈ 2వ కాలు సరిగ్గా ఈ గుండగా నాది ఇక్కడికి రావాలి. ఖచ్చితంగా నా చెప్పినట్టుగా పాటించే ప్రతి బాగున్నారు మా బాబు గారి అమ్మాయి ఖచ్చితంగా
अगर वो मोरिया तो దేవుడా జమీన్ పట్టు కింద బాధ పైన ఆరక్షణ చూడబోతున్నాడు అమ్మాయి వెళ్ళిపోయాడు ఎలా అది పేరేంటి కిలర్ గిట్టమ్మా ఎక్కడికి కిట్టమ్మా ఇందాక వెళ్ళిపోతుంది చచ్చిపోవాలి బతికేమన్నాడు అబ్బాయి కిట్టమ్మా అబ్బాయి ఎక్కడ బడి మళ్ళీ నెట్టుకున్నాడు ఎల్లు బాగున్నారు చలి కట్టున్నారు ఇగో ఇగో ఏ జాగా బండి అంటున్నారు రాముడు నీ బొమ్మలు ఏడాదికి ఒకసారి వచ్చి ఇగో చెబుతానండి జతామంతులు రోజుకి ఆ ఎందుకోక నడుతున్నామండి చూడండి ఆ మోదీ ఎప్పుడు పెద్ద పెద్ద చూడాలి చూడండి రాముడు అడిగేయండి మనోడు గారు ఇగో ఆ నాన్నగారు ధనాన్ని గారు తాతగారు గారు ఇచ్చారా అదే మనోహన్ గారు చేతనానికి వస్తారా అదే చూడండి మనం అమ్మొద్దు ఈ దొడ్డు అమ్మొద్దు చూడండి రామోజీ అడిగేయాలండి నువ్వు చెప్పినట్టు రాంబజంలో అడిగేసుకుంటా అడిగి మూడు చిటికలు వేసుకుంటా వచ్చి నువ్వు వేసిన సగరి మీద పడుకున్నాడు భూదేవే కన్నా తల్లి ఆకాశమే కన్నా తండ్రి ఆ తల్లి ముందు మీద తలవల్చుకొని మన వాళ్ళు ఆలుబాటు పడుతుంటే చక్కగా ఆ నగముట్టోడు ఎట్లా నిద్రపోయాడట నిద్రపోవాలని చూపిస్తారా అయ్యా పొండి కోలా కొడిగా ఉయ్యాలో నిద్రపోలా కొడిగా చూడండి నువ్వు చక్కగా జోలపాటు పడుతుంటే కడుపులో తల పెట్టుకొని చక్కగా నిద్రపోతాడని నిద్రపోయాడు ఆ బాలుడు ఏం చేస్తాడండి ఓ పక్క చౌటు పెట్టాక రెండో పక్క తిరగబడిపోతాడు ఇటు అటు ఇటు పడుకున్న వసుదేవుడు అటు తిరగబడిపోవాలి అట్లా పడేది కదండి ఎంత పడుకోవాలి
నీ ఎన్ని పట్టుదా పోయినంత కట్ట మరి నీళ్ళు ఉన్నాయి. కిందపడిపోయినప్పుడు ఫ్యాన్ పోయిన కట్టలో ముడిపోయినప్పుడు చాలా బాగాలేదండి. ఆ. ఇప్పుడు 15 రోజులు పెట్టి ఇప్పుడు 10 రోజులు అవుతుంది, ఆ. 15 రోజులు అవుతుంది. ఆ. ఈ 15 రోజుల నుంచి పల్లెటూరు తిరిగి వడ్డీ తిని ఉలవలు తిని ఆ. పచ్చగడ్డి తిని పాలు లేకుండా పోతే పెంచుతున్నాడు. మంచిగా మూడు పేర్లు పెట్టండి. పేర్లు పడుతుంది. అయ్యా నాయన అయ్యా నాయన అయ్యా ఉప్పారావు సుబ్బారావు, మా ఎల్లుండి కాదు అంటారు మా ఆడ సుబ్బారావు తాగేస్తున్నాం ముద్దుగా. బుద్ధిగా మయ్యా లేవు అయ్యా నాయన అబ్బా లగరా అబ్బాయిలకు నీకు ఆడుకునే బొమ్మ ఆడుకునే బొమ్మ, నీకు ఆడుతున్న బొమ్మ ఆడుకునే బొమ్మలా, ఆడుకునే బొమ్మ ఆగిస్తారో అని అడుగుతారు మా ఇంకా వాళ్ళు. ఎట్లా ఇచ్చారా? ఇక బతులు అట్టి బంగపట్టి లాగా ఆ. ఆ ఉత్తరాది రెడ్డి వారికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఉత్తరాలు ఎక్కడ పెడతారండి? ఓరి కోట ఎక్కినాడు, ఓరి అమ్మ కక్కినాడు, చెమ్మదియ్య నీ తనతో నగలా నీ అయ్యమ్మ తావా నీ అమ్మమ్మ అమ్మమ్మ చచ్చిపోతే అమ్మకి ఏడుపు చీకు చెత్త పుట్టిలు లేకుండా పోతాయి. అత్తమ్మను చచ్చిపోయింది అనుకో ఎప్పుడు పడినప్పుడు అలాగా ఓ ఇది నేరం వాళ్ళ కన్నా ఎరుతాడు ఈడు అక్కడ. ఎమ్మ తోక కొట్టుకొని తోక కొట్టుకొని ఈడు. పడు ఆ, పడు అదో, పడు 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 ఇదిగో దట్టు, బాగా దట్టు. అయ్యా వైలాడే వైలాడే పోటీ పుట్టిల్లంట బావయ్యా పడు 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 చట్టానికి పడుకొని రావడం చట్టానికి లేకపోయినా ఏడు బాబు గారు 5,000 ఇస్తారంటే ఇస్తాడు. రాముడు శంకర వారికి దయ వచ్చింది లగరా మా శంకర వారికి చూడండి మా దయ వచ్చింది లేదు స్వామి యాటు బాబు గారు ఉంటున్నారు చంద్రబాబు వెళ్ళారయ్యా. నీడు చంద్రబాబు వెళ్ళారంట కనగడా రాని మామూలు రాని మామూలు వచ్చాక
వచ్చినాయండి. మీదేనా ఉండు కప్తాను. చెప్తాను అబ్బాయి గారిదేనా ఇది బాబు గారు ఎంత చదివారండి మీరు? సెకండ్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ అంట వచ్చేద్దండి ఉద్యోగం వచ్చి ఎక్కడ ఉంటారు మాకు 7-4 ఏళ్ళు పోండి అబ్బా గారు. వచ్చినాయండి 7. నాన్నగారు ఒంట్లో డబ్బులు తక్కువ ఇస్తారు. నాన్నగారు లేరు అంటున్నారు. ఏ నాన్నగారు గారు అండి 1500 ఎత్తాడు 4 ఏళ్ళు అతను మేతగా తోడికి ఎంత మేపుతున్నానండి. పింఛన్ వచ్చిన వాళ్ళు దానికే మేము మేపేస్తున్నాం. కూర్చోండి అప్పుడు ఇచ్చండి. ఏమిటంటే మా శంకర్ వారి పేరంటే పెద్ద పేరు. ఇంకొక ఎత్తిగా అంతంతలా ఖర్చు పెట్టి నేను ఏడాదికి ఒకసారి మీ ముత్తాత గారు దాని నుంచి కాడ అప్పుడు మీరు పుట్టలేదండి. తాతగారు ముత్తాత గారిని చూడలేదు అనుకుంటాను. మీరు ముత్తాత గారిని చూడలేదు. రంగారావు గారు రాజేలు ఉండేది. అప్పుడు రాజేలు ఉంటూ చాలా తక్కువ ఇచ్చారండి. పెద్ద ముఠా కట్టుకుని వచ్చారండి. మీ బాబు గారికి ఉద్యోగాలు రావాలని నేను దిగులు పెడతానండి. మళ్ళీ శంకర రంగారావు గారి పేరు, ధనంజయ గారి పేరు కదా చెప్పాలా. తోడుగో నెలలు మేతలు ఇస్తాయి. పింఛనంతా మీ తోడుగా బ్యాక్ చేస్తాను. అన్నం కాదండి బాబు గారు. ఇక మళ్ళీ రానుగాండి. ఎప్పుడైనా వస్తున్నాను. ఎప్పుడోగా దాన్ని మా మేనవాడు కాదా జడ్జి దానితో కాదా నువ్వు తిరిగిపోగట్టు ఎంతలా అన్నం కావాలండి బాబు గారు. ఇంకో దోడ 2 ఆ ఎద్దుకోగయ్యా ఈ ఎద్దుకోగయ్యా సంతోషం. చెప్పురాము హనుమాను మళ్ళీ మీ పేరు గారు చెప్పుకుంటానన్నావా? మన శంకర్ వాడికి చెబుతున్నావా? మన శంకర్ వాడి మ్యాథ్ అవి పట్టుకోదా మ్యాథ్ పట్టు ఇప్పుడే ఛార్జింగ్ పట్టాలి. బండి అనే బాబు గారు 500 మీ అబ్బాయి మళ్ళీ రావండి. ఎక్కడెక్కడ మేపు దీన్నే మేపలో పోతున్నా. మా తమ్ముళ్ళు ఏమన్నా మేపుతారా? అయ్యా మేపుతారా?
అయ్యా మనడా రంగనాథయ్యో తాతం తాతనని నారాయణ ముత్తాజ్ గారు రంగారావు గారు ఎక్కడికి వెళ్ళినా కుటుంబం మీద సాగిపోయి ఉండాలా చక్కటి వారు మహిళగా బాగున్నారు కదా అదే ఏరై ముఠ ఏడాది సారొస్తున్నారని వెనకడి అలా సంతోషంగా 2000 భగవద్గీత ఇచ్చారు శంకర వారే శంకర వారిని కాపాడేవా గారికి ఖర్చులో మాట ఎక్కువగా ఉండాలి ఏమన్నారు వారి ఇంట్లో కొబ్బరి ఉండాలి అదేమన్నా రాముడు లక్షణంగా తోడై ఉండాలి అదేమన్నా ఏరైనా ఉండాలి ఎక్కడ ఉందండి గోడ ఎక్కడ ఉందా చెప్తాను అది ఇస్తారా వాళ్ళు అడుగుతాను వేరే వాళ్ళకి మన అడుగుతాను ఇస్తారే అడుగుతాను పండుగ చేద్దాం కదా పండక్కి పాలు తాగుతుంది తలటూరు చుట్టారా భయ్యా ఎక్కడ పొడుతుందండి ఇది మనం ఒకసారి చెంపడేసి పొడిచేసింది పొడుతూ ఎక్కువ అనుకుంటుంది పొడుతుందండి సోనీలాగా సైజు దగ్గర మళ్ళీ దొరకదాని కాదు తల్లి అంటే కళ్ళు మంచి చెప్పేది కూడా అంత లేదు అల్లండి